నమస్తే క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం. దేవరాపల్లిలో మాడుగుల తెలుగుదేశం పార్టీ నాయకుడు పైలా ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వరకు 4 మండలాల నుండి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పైలా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసాదరావు ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ బండారు సత్యనారాయణ మూర్తికి ఎమ్మెల్సీ, మంత్రి అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. 15 ఏళ్లు శ్రమపడి పోటీలో సంపాదించుకున్న సీటును తనకు దక్కకుండా చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి నా నోటికాడ కూడు లాక్కోవాలనుకోవడం సరికాదని అన్నారు. నన్ను మాడుగుల అభ్యర్థిగా అసెంబ్లీకి పంపించేందుకు సహకరించాలని కోరారు. ఈ నెల 26న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని, ఈలోగా అధిష్టానం పునరాలోచన చేసి బీఫామ్ నాకే ఇస్తుందని ఆశతో ఉన్నానని ప్రసాదరావు తెలిపారు. కార్పొరేషన్గా చేస్తానని చెప్పి అన్నారు. నేను చంద్రబాబు నాయుడుకి ఒకరిగా చెప్పాను, ఒక పెద్ద నమస్కారం పెట్టి, సార్ నా కార్పొరేషన్ పదవుల కోసం నేను రాలేదు సార్, ఈరోజు ప్రజానాయకుడిగా ఎదుగుదామని వచ్చాను, ఈరోజు ప్రజానాయకుడిగానే ఉంటాను, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మీరు పునరాలోచించుకొని బీఫామ్ తిరిగి నాకే ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా పునరాలోచిస్తారని చెప్పేసి ఇంకా 2 రోజులు టైం ఉంది, వాళ్ళు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు బీఫామ్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విషయం ఈరోజు ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు బీఫామ్ వస్తుందని ఈరోజు నాతో నడిచే నాయకులు ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు, మాడుగుల నియోజకవర్గ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్పేసి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ చెప్తున్నారు. పైలా నాయకత్వంలో దాన్ని రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గుర్తించి తిరిగి బీఫామ్ చేతిలో పెట్టి బండారు సత్యనారాయణ గారికి అవసరమైతే ఒక 20 రోజులు ఆయన ఆగితే మినిస్టర్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా బండారు సత్యనారాయణకు ఉంది. కానీ పైలా ప్రసాద్ దానికి అర్హుడు కాదు. ఎందుకంటే పైలా ప్రసాద్ ఇప్పుడు వేసిన మొక్క, ఇలాంటి మొక్క ఎదిగి పార్టీలో ఎంతో పదవులు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. కానీ బండారు సత్యనారాయణ సీనియారిటీకి 20 రోజులు ఆగితే ఆయన మినిస్ట్రీ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా గుర్తించవచ్చు. అందువల్ల ముఖ్యంగా నేను బండారు సత్యనారాయణ గారికి మీ మీడియా తరఫున కోరేది ఏంటంటే, నా నోటి ముందున్న కూడిని మాత్రం తీసుకోవద్దు బండారు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు. ఈరోజు 15 సంవత్సరాలు నా కష్టం, పిల్లలను వదులుకొని ఈరోజు నియోజకవర్గంలో నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. ఈరోజు కార్యకర్తల అభిమానాన్ని అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు నేను నియోజకవర్గంలో పనిచేశాను. దాన్ని ఈరోజు వచ్చి గద్దలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతా అంటే ఇక్కడ కార్యకర్తలు దానికి సుముఖత లేరు. దీనికి పర్యవసానం మనం అందరం చెల్లించుకోవాలి, పార్టీ కూడా చెల్లించుకోవాలి. మీరు పెద్ద మనసుతో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. వీలుంటే మీ ఫ్యామిలీస్కి చెప్పండి, ఫ్యామిలీస్ చెప్పి దీన్ని విరమించుకొని మీ పెందుర్తి నియోజకవర్గంలో మీరు చూసుకొని మాకు ఇక్కడ మాడుగుల నియోజకవర్గం మాకు అప్పచెప్తే, అదేవిధంగా మీకు ఇంకా మా మీద నమ్మకం ఉంటే ఈ నాయకత్వాన్ని కూడా మీ ఆధ్వర్యంలో మమ్మల్ని గెలిపించి అక్కడ అసెంబ్లీకి నన్ను తీసుకెళ్ళండి మామయ్య గారు. మిమ్మల్ని కోరేది అది నా ఒకటే, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మేము మీ పాదాలపై పడి నేను మీకు ఎప్పుడు ఒక కార్యకర్తగా అదేవిధంగా ఒక శిష్యుడిగా మిమ్మల్ని ఎప్పుడూ నేను గౌరవించుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చాను మాయ. 15 సంవత్సరాలు నా జీవితం కష్టం ఇది ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నది. ఈరోజు ఎంతోమంది కాంపిటీషన్ సంపాదించుకుని నిర్ణయాన్ని నేను రాలేదు. ఈరోజు డెఫినెట్గా పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంది. డెఫినెట్గా బీఫామ్ కూడా చేతికి వస్తుందని కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మన అరకులోనే చూసాం. ఆ రోజు శివేరి సోమ్కి తీసేసి కిడారి సర్వేశ్వరరావు గారికి కూడా మనం చూసాం బీఫామ్. అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రజాభిష్టం వరకు ఈరోజు మీకు విన్నారు. ప్రజలే ఈరోజు నాయకుడిని ఎన్నుకోవాలి తప్ప పార్టీ కాదని చెప్పేసి ఈరోజు ప్రజలు ఒక తీర్మానం కూడా ఇచ్చారు. ఈరోజు ఈ ప్రజలు చైతన్యం వచ్చి ఈ ప్రజలే పైలా ప్రసాద్ని మాడుగుల నియోజకవర్గంలో ఎన్నుకుంటామని చెప్పేసి పిలుపునిచ్చారంటే అందులోనే ప్రజల అభీష్టం ఏంటనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.